అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డులో దొండతోట సమస్య తొలగిన ప్రదేశంలో రోడ్డు నిర్మాణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మరో 2-3 రోజుల్లోనే మలుపులు తొలగి స్ట్రైట్ రోడ్డు అందుబాటులోకి రానుంది. ఆగస్టు 11వ తేదీన 65 సెంట్ల దొండతోట భూమిపై హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. వెనువెంటనే రంగంలోకి దిగిన అధికారులు తోటను తొలగించి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. ప్రస్తుతం సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2లో ఉన్న దొండతోట దగ్గర ఉన్నాను. ఈ దొండతోట వల్ల సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి అమరావతికి వెళ్లేందుకు మలుపులతోని వాహనదారులందరూ ఇప్పటి వరకు ఇబ్బందులకు గురయ్యారు. ప్రస్తుతం కోర్టు ఆర్డర్స్తోని ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు అడ్డంకిగా ఉన్న దొండతోట పూర్తి స్థాయిలో తొలగింపు ప్రక్రియ కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం తారు వేసేందుకు ఈ రోడ్డుని సిద్ధం చేయడం జరిగింది. దీని ద్వారా అమరావతి రాజధాని ప్రాంతంలోని సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి వెళ్లే వాహనదారులందరూ కూడా ఎక్కడా మలుపులు లేకుండా అమరావతి లోపలికి నేరుగా వెళ్లేందుకు ప్రస్తుతం రోడ్డు నిర్మాణ ప్రక్రియను కూడా చేపడుతున్నారు. ప్రస్తుతం నేను ఈ వీడియోలోని సీడ్ యాక్సెస్ రోడ్లోని కీలకమైన 65 సెంట్లకు సంబంధించిన దొండతోటలోని ఎంతవరకు రోడ్డు నిర్మాణం చేపట్టబోతున్నారు, ఈ రోడ్డుకి సంబంధించి వెడల్పు ఎంత ఉంది, దీని ద్వారా అమరావతి రాజధాని ప్రాంతంలోకి అడ్డంకిగా ఉన్న మలుపులు సంబంధించి కూడా సమస్య మొత్తం తొలగిపోతుందా లేదా, పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ సీడ్ యాక్సెస్ రోడ్లోని ఉన్న 65 సెంట్ల దొండతోటలో నిర్మిస్తున్న రోడ్డుకి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీడియోలో ఒకసారి చూద్దాం. సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2లో మలుపులు తొలగించేందుకు నిర్మిస్తున్న స్ట్రైట్ రోడ్ నిర్మాణానికి సంబంధించి డీటెయిల్ వీడియోలోకి వెళ్లే ముందు దొండతోట సమస్యతోని రోడ్డు మలుపుల వల్ల వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో ఒకసారి తెలుసుకుందాం. వెలగపూడి విజయవాడ వెళ్తున్నాము. విజయవాడ నుంచి వచ్చేటప్పుడు నైట్ టైం టర్నింగ్ లో చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈ కాస్త భూమి తీసుకుని రోడ్డు వేస్తే బాగుంటది, చాలా బాగుంటది. ఈ టర్నింగ్ లో లైట్లు లేవు నైట్. ఇప్పుడైనా చంద్రబాబు గారు గవర్నమెంట్ లైట్లు వేస్తే బాగుంటుంది. కాస్త కూడా సత్యనారాయణ ఆశ్రమం నుంచి ఇటు విజయవాడ దాకా లైట్లు వేస్తే బాగుంటుంది. దీనివల్ల బాగా కరువు తిరగటం వల్ల ఎలా ఇబ్బంది పడారు? బాగా టర్నింగ్, ఫుల్ టర్నింగ్ అండి. నైట్ టైం అసలు ఏం అవపడతలేదు. మార్జిన్ కూడా కొంతమంది తెలుసుకోలేక మీదకి వచ్చేస్తున్నారు, బైకుల వాళ్ళ మీద, కార్ల వాళ్ళు. మీరు అయితే తెలుసు రెగ్యులర్ తిరుగుతారు, తెలియని వాళ్ళు పడిపోవటమేనండి. యాక్సిడెంట్ అవటం లేకపోతే దాంట్లో పడిపోవటమే. ఇప్పుడు రోడ్డు వేస్తున్నారు, ఎలా ఉంటుంది అంటారు? రోడ్లు వేస్తే ఫస్ట్ క్లాస్ బాగుంటదండి, చాలా చక్కగా ఉంటది. ఇది చాలా ఇబ్బంది ఉందండి. టర్నింగ్ బాగా ఉంది కదా, అందుకని అటు నుంచి బండి వస్తే మళ్ళీ ఎటు నుంచి వెళ్తే బాగా ప్రాబ్లం. నేను దగ్గర సంవత్సరంన్నర అయిందండి అమరావతి సిఐడి పని చేస్తున్నాం. అంతా దీనిలో గిరినైట్ మాల్బర్ నేను పని చేసేదానికి దగ్గర 2 years అయింది చేస్తున్నాం. కానీ టర్నింగ్ బాగా ఇబ్బంది అండి. ఇప్పుడు చేసేస్తారు, బాగానే ఉంటుంది. చేస్తే స్టేట్ అంటే బాగుంటుంది. స్ట్రైట్ గా ఉండటం వల్ల ఇబ్బంది లేదంట. స్టేట్ అంటే ఇబ్బంది లేదండి, టర్నింగ్ అంటే బాగా ఇబ్బంది అండి. మళ్ళీ నైట్ పూట అంటే చాలా ఇబ్బంది. ఇంకా లైటింగ్ వచ్చేస్తే కదా, అప్పుడు కనపడదు ఇక టర్నింగ్ లో. మాది మందడం సార్. ఇక్కడ రోడ్డు ఈ ల్యాండ్ ఇవ్వకపోవడం వల్ల ఇది పూర్తి అవ్వలేదు. ఇప్పుడు ల్యాండ్ ఇచ్చారు కాబట్టి ఈ మలుపు అనేది పోతుంది. ఇంతకుముందు చాలా ప్రమాదాలు జరిగాయి మలుపు వలన. ఇప్పుడు ఇది బాగా సేఫ్గా ఉంటుంది మాకు ప్రయాణానికి. ఎలా ఉండేది రాత్రిపూట? కానీ ఎలా ఉండేది రాత్రిపూట మలుపు కనపడేది కాదు సార్. లైటింగ్ లేదు, పోలాన కొంచెం ముసలోళ్ళు పిల్లల్ని వేసుకొని తిరుగుతూ ఉంటారు కదా, అందువలన కొంచెం కనపడేది కాదు. లైట్ ఫోక్స్లు కూడా పిల్లలు ఇబ్బంది పడేవాళ్ళు, ముసలోళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడైతే ఇది పూర్తి అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుందని రేపు తిరుగుతూ ఉంటాం. 10 days ఒకసారి 15 days ఒకసారి తిరుగుతూ ఉంటాం.
ఇదివరకు ఏంటంటే కొంచెం ఇబ్బందిగా ఉండదు. ఇప్పుడు ఇది వేస్తే చాలా చాలా బాగుంటుందండి, డైరెక్ట్గా ఉంటుంది. అంటే నైట్ టైం వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, నీకు కరువు తిరగడానికి. ఇప్పుడు డైరెక్ట్గా రోడ్ వేయడం చాలా మంచిదండి. కరువు అంటే ఎలా ఇబ్బంది పడేవాళ్ళు? కరువు అంటే ఎట్లా ఉండేది? అంటే నైట్ టైం కనిపించేది కాదండి, కొంచెం అటు వెళ్ళడం కానీ ఇటు వెళ్ళడం కానీ ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళడానికి ఇబ్బందిగా లేకుండా ఉంటుందండి. ఇప్పుడు ఈజీగా ఉంటుందండి. ఇదివరకు అంటే నైట్ టైం ఇలా తిరిగేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండేది, అంటే ఏమన్నా గబాలన పడిపోతే ఇబ్బంది పడతాం కదా. ఇప్పుడు అలా లేకుండా డైరెక్ట్గా రోడ్డు అంటే చాలా రోజులుగా అనుకున్నాం ఇలా కరువు ఉంది, ఇది ఎందుకు తీయలేదు అని అనుకున్నాం, చాలా అప్పుడు అనుకున్నాం. కానీ ఇప్పుడు చేయడం చాలా మంచి పరిణామం. అవునవును, మంచి పరిణామం అండి ఇలా తీయడం కూడా. అదే అనుకున్నాం వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి, అంతా స్కేల్ పెట్టి గీసినట్టు స్ట్రైట్ గా ఉండేది, ఇక్కడ కరువు అంటే ఎలా ఉంది, ఈ అంతా కలిపి ఒక 50 మీటర్లు కూడా ఉండదు. ఇది ఏంటి ఎప్పుడు అవుద్ది అనుకున్నాం, అదే చూస్తున్నాను సార్ హ్యాపీగా, చాలా బాగుంది. కరువు చాలా ఇబ్బందిగా ఉందంటారా? ఇబ్బంది కదా సార్, ఎంత అందంగా ఉండే లైన్ ఒకేసారి ఇలా వంపు తిరిగి అంటే అది చాలా ఇదిగా ఉంది కదా సార్. ఇప్పుడు చాలా హ్యాపీ, చాలా బాగుంది, చూడటానికి కూడా నీట్ గా కనిపిస్తుంది. కార్లు వెళ్తే ఎలా ఇబ్బంది ఉంటుంది అంటారా కరువులో రావాలంటే? ఆపోజిట్ ఏమైనా వచ్చినా ఇబ్బంది కదా సార్, మినిమం స్పీడ్ వెళ్ళినప్పుడు సడన్ గా ఎదురుగా ఏమైనా వస్తే ఇబ్బంది పడేవాళ్ళం, ఇప్పుడు ఇంకా ఇబ్బంది అది ఉండదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అదే బాగుందండి, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది రోడ్లు, ఇంకా రోడ్లు పెరుగుతున్నాయి రోజు రోజుకి. అది కరువు వేయటం వల్ల, కరువులో వచ్చింది కదా రోడ్ ఇట్లా వంకర తిరగడం వల్ల అంటే కొద్దిగా ప్రాబ్లం గా ఉందండి. మరి ఆ తర్వాత పరిష్కరిస్తారులే అని చెప్పి ఆలోచనతో ఇప్పుడు రోడ్ వేస్తున్నారు. రోడ్డు వేస్తున్నారు, బాగుంటది, బ్రహ్మాండంగా ఉంది, స్ట్రైట్ గా రోడ్డు. ఆటోలు అంటే కొంచెం టర్నింగ్ తిరగడం అనేది చాలా ఇబ్బందిగా ఉండేది, బాగా యూటర్న్ ఎక్కువ రౌండ్ టర్న్ అది తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు రోడ్డు వేస్తున్నారు కాబట్టి బాగుంది. ఎలా ఇబ్బంది పడేవాళ్ళు మామూలుగా తిరగాలి, కొత్తగా వచ్చేయాలంటే వాళ్ళకి అర్థం అయ్యేది కాదు, వాళ్ళని వీళ్ళని అడుక్కుని వచ్చేటప్పటికి చాలా టైం పట్టేది, వృధా అయ్యేది. తెలిసిన వాళ్ళు కాబట్టి ఇంకా రెగ్యులర్ గా మేము తిరుగుతుంటాం కాబట్టి కొద్దిగా తెలుసు కాబట్టి ఇంకా తప్పదు. కానీ యాక్సిడెంట్ కూడా ఒకటి రెండు అయినాయి అండి ఇక్కడ యూటర్న్ లో తీసుకుంటప్పుడు అయినాయి. రోడ్ వేస్తే ఇబ్బంది ఉండదు. కరకట్ట రోడ్డుపై వాహనదారుల కష్టాలు తొలగిపోయి 2 స్టీల్ బ్రిడ్జ్లను క్రాస్ చేస్తూ సీడాక్సిస్ రోడ్డు మీదుగా రెయ్యమంటూ నాన్ స్టాప్ గా అమరావతి లోపలికి వెళ్లే క్రమంలో భాగంగా మనకి కనపడుతున్న ఈ మలుపు ఎప్పుడు తొలగిపోతుందా అనే దానిపై కూడా వాహనదారులు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. నాకున్న సమాచారం ప్రకారం మరో 2-3 రోజుల్లో ఈ మలుపులు పూర్తిగా తొలగించి స్ట్రైట్ గా రోడ్డు వేసే ప్రక్రియ తుది దశకు చేరుకోవటం జరిగింది. ప్రధానంగా ఈ మలుపు వేయటానికి కారణంగా ఉన్న 65 సెంట్ల పొలానికి సంబంధించి ఆగస్టు 11వ తారీఖున హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో ఆ రోజు వెనువెంటనే రంగంలోకి దిగిన అధికారులు గంటలోనే దొండ తోట మొత్తం తొలగించి రోడ్డు నిర్మాణ ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. అయితే ప్రస్తుతం తారు నిర్మాణ ప్రక్రియను వేసేందుకు రోడ్డు నిర్మాణంలో భాగమైన ఎంబేక్మెంట్, సబ్గ్రెయిన్, జిఎస్బి, WMM వరకు ప్రస్తుతం పూర్తి చేసుకుని 60 మీటర్లకు సంబంధించిన రోడ్డు ఇరువైపులా హైట్ పెంచుకొని స్ట్రైట్ రోడ్డుకు కనెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత దీని మీద ప్రీమియర్ కోట్ వేసుకొని DBM ఏదైతే ఉందో తారు నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. ఇంకా దాంతో పాటు ప్రస్తుతం మనం చూసుకున్న విజువల్స్ లో ప్రకారంగా చూసినట్టయితే WMM సంబంధించి కూడా ఫైనల్ లేయర్ వేసుకొని రోలర్తోని రోల్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ రోడ్డుకి సంబంధించి కర్బు కూడా వేయాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని కూడా నాకున్న సమాచారం ప్రకారం ఈ శనివారం వేయబోతున్నారు. కర్బ్ వేసిన 24 గంటల తర్వాత తారు నిర్మాణ ప్రక్రియను కూడా ప్రారంభించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది మొత్తం 65 సెంట్లకు సంబంధించిన భూమి. అయితే 60 మీటర్ల వరకు రోడ్డు వరకే ప్రస్తుతం ఇది పెండింగ్ లో ఉంది. ఆ 60 మీటర్ల స్ట్రైట్ రోడ్డు పెండింగ్ వల్లే
ఈ రోడ్డు స్ట్రైట్ గా కాకుండా మలుపులు తిరిగిన పరిస్థితి మనకి కనబడుతుంది. మొత్తం ఈ రోడ్డుకి సంబంధించి నిర్మాణ ప్రక్రియ ఏదైతే ఉందో మనకి మధ్యలో కనబడుతున్న బిఆర్టీ రోడ్డుకి సంబంధించి నిర్మాణ ప్రక్రియ ఎలా జరిగింది అనేది కూడా మీకు నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోడ్డు అనేది సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2 లో భాగంగా నిర్మాణం చేపట్టడం జరిగింది. సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2 అనేది వెంకటపాలెం మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి నివాసం దగ్గర నుంచి ప్రారంభమయ్యి మేజర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో స్టీల్ బ్రిడ్జ్ ముందు వరకు 3.92 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2 కి సంబంధించిన నిర్మాణాన్ని వెంకటపాలెం నుంచి 1.5 కిలోమీటర్ల వరకు నిర్మించి దాన్ని కరకట్ట రోడ్డుకు కనెక్ట్ చేశారు. ఎందుకంటే ఆ తర్వాత రోడ్డు నిర్మాణ ప్రక్రియ చేపట్టేందుకు భూమి సమస్యలు ఉన్న నేపథ్యంలోనే దాని నిర్మాణాన్ని భూ సమస్య తొలగిన ప్రదేశం వరకు నిర్మించడం జరిగింది. అయితే ఈ మధ్యలో మనకి కనపడుతున్న ఈ మలుపుకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు సంబంధిత రైతులతోని సిఆర్డి అధికారులు సంప్రదింపులు జరిపారు. ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఈ భూ సమస్యకు సంబంధించి సామరస్యంగా పరిష్కరించేందుకు పలుమార్లు అధికారులు చర్చలు కూడా జరిపారు. అయినా సరే సంబంధిత రైతులు కోర్టుకు వెళ్లటం, కోర్టులో పలుమార్లు విచారణ జరగటం, చివరాఖరకు రైతులు వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో మొత్తం రోడ్డు నిర్మాణం ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేసుకున్న నేపథ్యంలోని ఈ 65 సెంట్లకు సంబంధించి సమస్య చివరాఖరకు తొలగిపోవటం జరిగింది. ఇది మొత్తం మనకు కనపడుతుంది 65 సెంట్లోని దొండ తోట. ఈ దొండ తోట ఉండటం వల్ల సంబంధించిన రైతు భూములు ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో అధికారులు కూడా దీనికి సంబంధించిన అంశం కోర్టు పరిగణలోకి ఉన్న నేపథ్యంలోని ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ మార్గాన వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. ఎందుకంటున్నానంటే వచ్చేవాళ్ళు అమరావతికి అక్కడి నుంచి వెళ్లే వాళ్ళు ఈ మార్గం నుంచే రావాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ఈ మలుపు కారణంగా పలు రోడ్డు ప్రమాదాలు కూడా ఈ ప్రదేశంలో చోటు చేసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన సమస్యకు పరిష్కారం ఆగస్టు 11వ తారీఖు రావటం జరిగింది. ఎందుకంటే ఆగస్టు 13వ తారీఖున సీడాక్సిస్ రోడ్డుకు సంబంధించి ఫేజ్ 2 కనెక్ట్ అయ్యే 2 స్టీల్ బ్రిడ్జ్లకు సంబంధించిన ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో దానికి 2 రోజుల ముందుగానే ఈ భూ సమస్యకు సంబంధించి కూడా పరిష్కారం వచ్చిన వెంటనే అధికారులు రంగంలోకి దిగి ప్రస్తుతం దీనికి సంబంధించిన తొలగింపు ప్రక్రియ కంప్లీట్ చేసుకొని రోడ్డు నిర్మాణానికి సంబంధించి కూడా చివరి దశకు చేరుకున్నారు. మొత్తం ఈ రోడ్డుకు సంబంధించి ఎలా ఉంటుంది, ఎలా ఉంది అనేది కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిర్మాణానికి సంబంధించి కింద నుంచి ఏదైతే ఉందో గ్రౌండ్ లెవెల్ నుంచి పై వరకు దాదాపు 1.6 మీటర్ల థిక్నెస్ తోని ఈ రోడ్డు ఉంటుంది. వెడల్పు 11 మీటర్లు ఉంటుంది. ఇది బిఆర్టీ రోడ్డు. ఇప్పటికే కంప్లీట్ చేసిన బిఆర్టీ రోడ్డుకి సంబంధించి మలుపును కట్ చేసి స్ట్రైట్ గా వేసేందుకు దీని నిర్మాణం చేపట్టడం జరిగింది. మొత్తం 65 మీటర్ల కనెక్ట్ చేసే ఇరువైపుల సంబంధించిన రోడ్డు ఇది. ప్రస్తుతం ఈ రోడ్డుకి సంబంధించి WM సంబంధించి కూడా ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకుని 1-2 రోజుల్లోని తారు వేసేందుకు ప్రస్తుతం అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. అయితే అమరావతి రాజధాని ప్రాంతంలోని ఇప్పటికే సీడాక్సిస్ రోడ్డు కనెక్ట్ చేసే 2 స్టీల్ బ్రిడ్జ్లు ఓపెనింగ్ చేసుకుని ఈ మార్గాన వెళ్లే వాహనదారులందరూ కూడా అమరావతి రావటానికి బయటికి వెళ్తానికి కరకట్టకు వెళ్లే సమయంతో పోలిస్తే చాలా ఎక్కువ సమయమే వృధా అవ్వకుండా రాకపోకలు సాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ మలుపు తొలగిపోయి స్ట్రైట్ రోడ్డు నిర్మాణం చేపడితే గనక మరికొంత సమయం కూడా ప్రయాణానికి తక్కువయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఈ మలుపు దగ్గరకు రాగానే వాహనదారులు స్లో చేసుకోవటం, వెంటనే రైట్ తీసుకొని స్ట్రైట్ కి వెళ్లే పరిస్థితి ప్రస్తుతం ఉంది. ప్రధానంగా రోజువారీ అమరావతికి వచ్చే వాహనదారులతో కంటే కొత్తగా వచ్చే వారికి మరింత జటిలంగా ఈ మలుపు మనకి కనపడుతుంది. ఎందుకంటే తెలిసిన వాళ్ళు వెంటనే స్లో చేసుకుంటారు వెహికల్ ని, తెలియని వారు అయితే కనుక యాక్సిడెంట్స్ కూడా జరిగిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే అమరావతి రాజధాని ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే సీడాక్సిస్ రోడ్ నిర్మాణం పూర్తయిన తర్వాత 2 స్టీల్ బ్రిడ్జ్ ను కనెక్ట్ చేసేది ప్రక్రియ పూర్తి చేసుకుని ఇతర రోడ్లకు సంబంధించి భూ సమస్యలు వెంటనే తొలగించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగానే సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2కు కీలకమైన దొండ తోటకు సంబంధించిన సమస్య కూడా తొలగిపోవడంతో స్ట్రైట్ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు పనులు కొనసాగుతూ ఉన్నాయి. మరో 2-3 రోజుల్లోని ఈ మలుపుకు సంబంధించి అడ్డంకులన్నీ తొలగిపోయి వెంకటపాలెం నుంచి ప్రారంభమయ్యే వాహనదారులకు సంబంధించి వాహనాలు స్ట్రైట్ గా వెళ్లే దిశకు కూడా ఈ రోడ్డు అందుబాటులోకి రానుంది. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని దొండతోట రోడ్డుకి సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన తాజా అప్డేట్.